పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట మూడు దేశాలు త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేస్తాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై దాడి జరిగినట్లుగానే పరిగణించనున్నారు. మక్కాలో జరిగిన సమావేశంలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉమ్మడి సైనిక విన్యాసాలు, ప్రత్యేక శిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, నిఘా సమాచార మార్పిడికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేయనుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. సౌదీపై ఇరాన్ దాడులు, గాజా అంశంలో తుర్కీయే, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య ఈ రక్షణ ఒప్పందం తెరపైకి వచ్చింది. అయితే ఈ ఒప్పందం శాశ్వత భద్రతకు హామీ ఇవ్వదని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు ఇబ్రహీం రెజాయి తెలిపారు.